హలో గైస్ అందరికీ, ఈరోజు మనం వెళ్తున్నాం ఒక సూపర్ కాంబినేషన్ ప్లేస్కి. స్పిరిచువల్ ప్లేస్, అడ్వెంచర్ ప్లేస్, నేచర్. తెలిసిందేగా భీమశంకర్కి వెళ్ళే దారిలో గ్రీనరీ, రోడ్స్ ఏమన్నా ఉంటాయా? ఇప్పుడే మేము స్టార్ట్ అయిపోయినాం. వర్షం మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. మేము ఇప్పుడు లోనావాలా మించి వెళ్తున్నాం. ఇది వచ్చేసరికి లోనావాలా ఎర్లీ మార్నింగ్ వ్యూ చూసుకుంటే కిర్రాక్ ఉంటుంది. లోనావాలాలో బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు లోనావాలా అయితే. ఇది ఇక అందరికి తెలిసిందే, లోనావాలా వచ్చినామంటే ఎక్స్ప్రెస్ హైవే మీద ట్రాఫిక్ హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, బట్ ట్రాఫిక్ మాత్రం పక్కా ఎనీ టైం ఉంటూనే ఉంటుంది. ఒకసారి వ్యూ చేసుకోండి. లోనావాలాలో క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, అసలు చెప్తానికి కూడా రాదనమాట. ఇంకా మీరు మాన్సూన్లో ఫిబ్రవరి ఆ టైంలో వస్తే మాత్రం ఫుల్ ఆఫ్ ఫాగ్తో ఉంటుంది. ఫస్ట్ టోల్ గేట్ మేము స్టార్ట్ అయిన కాంచి. ప్రజెంట్ మేమైతే ముంబై నుంచి స్టార్ట్ అయినాం. ముంబై నుంచి 220 కిలోమీటర్స్ అండ్ పూణే నుంచి 110 కిలోమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ టోల్ గేట్ దాటేసినాం. ఇది ఎక్స్ప్రెస్ హైవే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే వ్యూ చూడండి. ఇట్లా ఫాగ్, హిల్స్ పైకి వెళ్తే ఫాగ్ పక్కా ఉంటుంది. ఇప్పుడు తక్కువ ఉంది ఇంకా, బట్ ఒక ఫిబ్రవరిలో ఆ టైంలో మాత్రం లోనావాలాకి పెట్టిన పేరు ఫాగ్. మేమైతే మా కొలీగ్స్ తోటి కలిసి కార్ రెంట్కి తీసుకొని స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి, ముంబై నుంచి. అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా స్టార్ట్ అయినాం అనమాట. వ్యూ మాత్రం క్రేజ్ ఉంది ఇప్పటివరకు నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు. కార్లో సిఎన్జి హాఫ్ ట్యాంక్ వచ్చింది, ఇక్కడ సిఎన్జి ఫిల్ చేసుకుని దారిలో ఎక్కడ ఉండదంట ముందులో. అందుకే ఇక్కడ పూణే సిటీకి వచ్చేసాం సిఎన్జి ఫిల్ చేసుకొని వెళ్దామని. దీని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే మన సౌత్ ఇండియన్ దోశ తినాల్సిందే ఎక్కడికి వెళ్ళినా. ఇది వచ్చేసరికి మిసల్ పావ్, చాలామందికి తెలిసి ఉండదు దీని గురించి, బట్ టేస్ట్ మాత్రం కిర్రాక్ ఉందా. పూణేలో ఫేమస్ ఇది, పూణే మెయిన్ ఫేమస్ మిసల్ పావ్. ఇక తిన్నాం బిర్రగా. ఇది అనుకోండి చూడండి మా కొలీగ్, సో ఇగో లేకుండా అనుకుంటుండే. ఇక తెలిసిందే, ఎర్లీ మార్నింగ్ 4కి లేచినామంటే మన వాళ్ళు నైట్ 12కి లేవడం అంతే ఉంటుంది. వ్యూ చూసుకోండి అబ్బా. నార్మల్ ఫోటో షూట్ కూడా మనం అయినాం, రెయిన్ పడుతుంది. ఇక్కడ భీమశంకర్కి వెళ్ళేదాళ్ళు ఎనీ టైం రెయిన్ ఉంటూనే ఉంటుంది అండ్ కూల్ వెదర్. 365 days కూల్ వెదర్ ఉంటూనే ఉంటుంది అంట. భీమశంకర్ అంటే ఫేమస్ ఎందుకంటే ఉన్న 12 జ్యోతిర్లింగాస్లో ఇది ఒక జ్యోతిర్లింగం అనమాట మెయిన్. అండ్ ఇది లార్డ్ శివకి డెడికేటెడ్ టెంపుల్. మస్తు ఉంటుంది. మిగతా జ్యోతిర్లింగాలు మనం ఎక్కడ టచ్ చేయలేం, బట్ ఇక్కడ టచ్ చేయొచ్చు. దానికోసమే మేము ప్రత్యేకంగా 220 kilometers ట్రావెల్ చేస్తున్నాం. చూడండి వ్యూ మొత్తం గ్రీనరీ, పెట్టిన పేరా బా. ఎక్సెప్ట్ సమ్మర్లో గ్రీనరీ ప్రతి టైంలో ఉంటుంది మహారాష్ట్రలో. మా స్ట్రేంజర్ కార్ అది, మేము బయటకు వచ్చి చిల్ అవుతున్నామని చెప్పి వాడు కూడా వచ్చి చిల్ అవుతున్నారు. అట్లా ఉంటుంది మన బాయ్స్ తోటి. ది బాయ్స్ క్రేజీ ఉంటుంది కదా ఇట్లా వెళ్ళినప్పుడు ట్రిప్స్. ట్రావెలింగ్ అంటే అంతే బా, స్ట్రేంజర్స్ పరిచయం అవుతుంటారు, బాగుంటుంది. ఇది వచ్చేసరికి మా పవన్ బాయ్ కార్ డ్రైవర్. మనం ఎట్లా చిల్లు ఉంటామో అతను కూడా అంతేగాని ఎక్కువ చిల్లు ఉంటాడు మనతోటి. మాకు అదొక లక్కీ ట్రిప్లో మేము ఇట్లా బయటకు వచ్చి అతని కారు మేము ఏం చేసినామన్నాడు, ఇంకా అతను కూడా సపోర్ట్ ఇస్తుండే. అట్లా చేయండి, ఇట్లా చేయండి, డ్యాన్సింగ్ క్రేజీ అంటే క్రేజీ. మేము ఇట్లా మధ్యలో ఆగి మంచిగా సెటప్ చేసుకోవచ్చు. ఆఫీస్కి ఇది ఒకరోజే ఉంటుంది కాబట్టి ఇలా వీకెండ్ హాలిడే పెట్టుకొని వచ్చేసినాం అనమాట. ఈ రోడ్స్ మాత్రం క్రేజీ ఉంటాయి చూడండి. ఇట్లా పైకి ఎక్కుతుంటే టైర్స్ స్లిప్ అవుతుంటాయి. మెయిన్గా ఇటు ఒకలా మీరు బై వెహికల్ వస్తే పూణే నుంచి రావచ్చు, లేకపోతే ముంబై సైడ్ నుంచి ఏమైనా వస్తే ముంబై సైడ్ నుంచి కూడా రావచ్చు. పూణే నుంచి అయితే నేను ట్రై చేయలేదు. ముంబై సైడ్ నుంచి వ్యూ చూసుకోండి ఒక్కసారి ఎట్లుంటుందో. ఈ హిల్స్ పైన ఫారెస్ట్లో నుంచి వస్తుంటే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. బట్ కార్ మాత్రం మినిమం కండిషన్లో ఉండాలి, ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ మెకానిక్ షాప్స్ ఇట్లా ఉండవు. మేము చాలా ప్లేసెస్లో చూసినా, నేను అబ్జర్వ్ చేస్తాను, ఇట్లా కారు బ్రేక్ డౌన్ అయినా ఏమన్నా అయినా కానీ కార్ మెకానిక్ షాప్స్ ఏమన్నా, అంతా విలేజర్స్ అనమాట. ప్యూర్ విలేజ్ వాళ్ళు, ఇట్లా ఫార్మింగ్ మీద బతికేటోళ్ళు అంతే. ఇక బిజినెస్ ఏముండవు. వాళ్ళు ఏమన్నా వెజిటేబుల్స్ ఏమన్నా కావాలన్నా సిటీకి వెళ్ళాల్సిందే. మేబీ ఇట్లా ఫారెస్ట్లో ఇట్లా తెచ్చుకుంటూ ఉండొచ్చు. ఒక 4-5 kilometers ఒక చిన్న విలేజ్ వస్తుంటే మస్తు ఉంటుంది అనగా కూడా. చూడండి ఇక్కడ మొత్తం బఫెలోస్ కౌస్ ఉన్నాయి. ఇట్లా ఈ వ్యూలో వాటిని చూస్తుంటే ఆ ఫీలింగే క్రేజీ ఉంటుంది. అసలు ఈ వ్యూ చూసుకొని ప్రతి టర్నింగ్ ఒక వ్యూ వస్తుంటుంది. ప్రతి టర్నింగ్కి నేను రాసేడు చెప్తే మీరు భీమశంకర్ వస్తే పక్కా ఎంజాయ్ చేస్తారు. 100% ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్నమాట. ఈ వ్యూకి నేచర్ ఎవరైతే
అడ్వెంచర్ ఇట్లా చేయాలనుకొని స్పిరిచువల్గా ఉండాలనుకొని నేచర్ని ఇష్టపడి ఉన్నారు వాళ్ళు పక్కా డెడికేట్ చేస్తాయి ఈ ప్లేస్ మాత్రం. అండ్ భీమశంకర్ అనేది లష్ గ్రీన్ ఫారెస్ట్లో ఉంటుంది, మనం వెళ్ళేది కూడా అక్కడ నుంచే. ఇక్కడ నేచర్ అయితే చాలా అందంగా ఉంటుంది, మిస్ట్ కవర్డ్ వ్యాలీస్ మొత్తం అవే ఉంటాయి అన్నమాట. వ్యాలీస్ ప్రతి దానికి మంచిగా, అలాగే రేర్ వైల్డ్ క్రాఫ్ట్ కూడా ఉంటుంది అక్కడ. ఇక్కడ వచ్చేసరికి ఈ ఫారెస్ట్లలో ఇండియన్ గెయింట్ స్క్వేర్ అని ఒకటి ఉంటుంది అండి, అది మహారాష్ట్ర స్టేట్ యానిమల్. అది కూడా ఈ ఫారెస్ట్లో ఉంటుంది, బట్ నేనైతే చూడలేదు ఎందుకంటే మనం అంతా బయటికి వెళ్ళి. బట్ భీమశంకర్ వచ్చారంటే వీకెండ్స్లో ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే చాలా ఫేమస్ ప్లేస్ కాబట్టి అందరు వీకెండ్స్లో ఖాళీ ఉంటారు, వీకెండ్స్లోనే వస్తుంటారు. ప్లస్ భీమశంకర్ విజిట్ చేయాలంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, ఎందుకంటే ఈ సీజన్లో వర్షం వస్తుంటుంది. ప్లస్ వాటర్ ఫాల్స్ అనేవి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక వ్యూ అనేది మీకు ఈ టైంలోనే దొరుకుతుంది అనమాట, గ్రీనరీ ఫాగ్ అయినా ఏదైనా కానీ మస్తు ఉంటుంది. ప్లేస్కి వస్తారంటే మాన్సూన్ టైంలో ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మాన్సూన్ టైంలో ఈ ప్లేస్ ఫుల్ మ్యాజిక్, ఎవ్రీవేర్ వాటర్ ఫాల్స్, స్ట్రీమ్స్ అండ్ ఎస్పెషల్లీ భీమశంకర్ వాటర్ ఫాల్స్ ఇక్కడ భీమా రివర్ ఆరిజినేట్ అవుతుంది అనమాట. చెప్పినా కదా మహారాష్ట్ర అంటే గ్రీనరీకి ఫాగిన్కి పెట్టిన పేరు. వాటర్ ఫాల్స్ కూడా, ఎందుకంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, దర్శనం అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో వీడియోస్ యాడ్ చేస్తా. ఈ మొత్తం అసలు వాటర్ ఫాల్స్ ఎట్లా అంటే భీమశంకర్ అట్టే వ్యూ అబ్బా, అసలు ఎట్లా ఉందంటే వేరే లెవెల్, ఫుల్ ఆఫ్ ఫాగ్, క్రేజీ అంటే క్రేజీ వ్యూ మాత్రం. గ్రీనరీ వ్యూ ఏమన్నా ఉంది అసలు, మైండ్ పోతుంది. ఇంత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ అండ్ విజిట్ ప్లేస్ అనమాట భీమశంకర్ మాత్రం, పక్కా విజిట్ చేయండి ఎప్పుడైనా ఇటు వచ్చి. ముందర మా కారు ఉంది, ఫొటోస్ కోసం మంది దిగినాం. ఫుల్ అనమాట సార్, హైలైట్ అంటే హైలైట్. చచ్చిపోయినాం ముందుగా, నీకు అవ్వడం ఫాగ్ అవ్వబడుతుంది కదా, ఎట్లుందో వా. ఫైనల్లీ నీ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. మోస్ట్లీ 1.5 కిలోమీటర్ బై వాక్ వచ్చినా నేనైతే, ఎందుకంటే కార్ బ్యాక్ సైడ్ నిమ్మలంగా వస్తుంది. మేమైతే ఫోటో షూట్ చేసుకుంటా ఇట్లా వచ్చేసినాం అనమాట. ఇది కార్ పార్కింగ్ ఇక్కడ లెఫ్ట్లో. ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ కూడా మాకు ఒక అడ్వెంచర్ లాగా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ రూట్స్ అనేవి కూడా ఏం లేవు, రోడ్డుకి ఇట్లా ఏమి ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ ఫ్రీ ప్లేస్లో వీళ్ళు పార్కింగ్ ఇస్తున్నారు. అది దాన్ని కూడా 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వర్త్, బట్ ఎందుకంటే ఇట్లా ఇంత నీట్నెస్ ప్లేస్ మొత్తం క్లీనింగ్ అయినా కావాలి కదా వాళ్ళకు కూడా, అని రోడ్స్ ఇట్లా బిల్డ్ చేయడానికి, ప్లస్ ట్రాఫిక్ అక్కడ కంట్రోల్ చేయడానికి కూడా పర్సన్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు గైడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ పార్క్ చేసుకోండి, ఇట్లా వెళ్ళండి, ఇట్లా ఉన్నారు. దానికి 50 రూపీస్ పెద్ద మ్యాటర్ కూడా కాదు. బట్ ఇది చూడండి, మాకు ఇది కూడా ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది. కార్ పార్కింగ్ చేయడానికి ఇట్లా వెళ్తుంటే మా వాళ్ళందరూ అయితే దిగి అక్కడ టిఫిన్ అట్లా మళ్ళీ స్నాక్స్ ఇట్లా తిందామని ఆగినారు. నేను ఒక్కని ఇట్లా వచ్చిన, నేను ఇంకొకడు. చూడండి ఒకసారి ఇట్లా ఫాగ్ కొంచెం దూరం కూడా పడుతుంది కదా. ప్రతి ఏరియాలో ప్రతి రూట్ నుంచి ఒక ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు అనమాట. మనం ఇక్కడికి వచ్చినామంటే ఇటు సైడ్ ఒక వే ఉంది, ఇటు సైడ్ ట్రెక్కింగ్కి వెళ్తే వాటర్ ఫాల్స్ అండ్ ఒక వ్యూ ఉంటుంది అంట లాస్ట్కి. బట్ అది ఇప్పుడు మనకు అంత టైం లేదు, ఇప్పుడు దర్శనానికి ఎంత టైం పడుతుందో మనం కూడా అది కూడా ఆలోచించుకోవాలి, ఎందుకంటే వీకెండ్స్లో బయటనే ఇంతమంది ఉన్నారు, అదే దర్శనానికి ఒక క్యూలో ఎంతమంది ఉంటారో తెలియని కూడా తెలియదు. అసలు చూడండి ఎట్లా ఉన్నదో ఒక్కోసారి. ఈ వ్యూ చూస్తుంటే ఇక్కడే ఒక 10 days కూడా ఉండిపోవాలనిపిస్తుంది, బట్ మనకు లైఫ్ ఉంది కదా, తప్పట్లేదు. అప్పుడప్పుడు ఇట్లా ప్లేస్కి వస్తుంటాం, వచ్చినప్పుడు మాత్రం మెమొరీస్ పక్కా చాలా మెమొరీస్ తీసుకెళ్తాం అనమాట. నాకైతే ఇక్కడ క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. నాకు నేచర్ అంటే నాకు చాలా ఇష్టం, అట్లాంటిది ఇక్కడ ఇంత గ్రీనరీ చూసిన తర్వాత నాకు ఇక్కడి నుంచి బయటకు కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు, అట్లా ఉందన్నమాట నేచర్ వచ్చేసరికి. చూడండి, మీరే చూడండి ఒకసారి ఎట్లా ఉందో, ఇంత గ్రీనరీ తోటి. ఇప్పుడే ఫొటోస్ తీద్దామని అట్లా టీషర్ట్ వేసుకొని వచ్చిన, షర్ట్ చేంజ్ చేసుకొని ఒక 2 ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ షర్ట్ చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంటూనే ఉంటుంది. ఒకసారి మళ్ళీ వ్యూ చూసుకోండి, ఇంత ఫాగ్ తోటి ఇట్లా ఫారెస్ట్లో ఇంత గ్రీనరీ తోటి కూడా బాగుంటుంది, మస్తు ఉంటుంది అనమాట. వాట్ ఏ వ్యూ అబ్బా, చెక్కేస్తుంది. భీమశంకర్
వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్. ఇట్లా ఉందని చూడండి. ఇప్పుడే కార్ పార్క్ చేసి కంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి భీమశంకర్కి. రోడ్ హైలైట్ ఉంది. వెహికల్స్ ఏమో ఎలా ఉండదు ఇక్కడ, కొన్ని బైక్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు, బట్ కార్స్ కదా ఈ రోజు ఇంకా హెవీ రష్ ఉంటుందని రోజు ఎట్లేదు. 2 కిలోమీటర్స్ ముందరనే పార్కింగ్ చేసేస్తుంది, మొత్తం పార్కింగ్ ఏరియా అది. हम तो उपवास है आज भगवान के लिए, ये लोग तो कुछ नहीं है. देखो कैसे कर रहे हैं, देखो भगवान के लिए कुछ उपवास ऐसा कुछ नहीं है. नहीं भगवान के लिए उपवास है ना, ये देखो ऊपर ही खा रहा है ऊपर भाई. दिन से खाली 1 प्लेट मिसल और इसने 1 प्लेट साबूदाना खिचड़ी, अभी मूंगफली खा रहा है. सुबह बनाना वेफर खा के आया था, बस उतना ही खाया है. मैं तो कुछ नहीं खाया है पूरा दिन तो कुछ खा लो. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా భీమశంకర్ అనేది 2 కిలోమీటర్స్ ఉంది. ఈ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ మనం బై వాక్ వెళ్ళాలి. అదే వీక్ డేస్లో వస్తే మీ వెహికల్ కూడా వెళ్తుంది అనమాట. అక్కడ ఇట్లా రోడ్ సైడ్ పార్కింగ్ చేసుకోవచ్చు మీరు వచ్చేసరికి. బట్ వీకెండ్స్లో కదా ఫుల్ ట్రాఫిక్ అని చూడండి. మార్నింగ్ ఇట్లా ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు వెహికల్ తీసుకొని. బట్ ఇప్పుడు రిటర్న్ రావాలంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అందుకని చెప్పి బయట పార్క్ చేసుకొని మా అంటే 10 to 15 minutes బై వాకబుల్ డిస్టెన్స్ అయ్యే 2 కిలోమీటర్స్ అంటే పెద్ద మ్యాటర్ కాదు. ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ వీక్ డేస్లో వస్తే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇంత అనంగా రష్ ఉండదు కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఒకసారి వ్యూ చూసుకుంటే హైలైట్ అండ్ హైలైట్, వన్ ఆఫ్ క్రేజియస్ట్ వ్యూ ఇది. ఫాగ్ వ్యూ అసలు ఇట్లా మిక్సప్ అయి వస్తుంటే ఉంటుంది చూడండి, క్రేజీ ఉంటుంది మనకైతే. ఈ ఎక్స్పీరియన్స్ అనేది లైఫ్లో చాలా రేర్గా వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్ నుంచి ఇట్లా లైన్లో నిల్చున్నారు. ఇక్కడ మోస్ట్లీ 4-5 hours పడుతుంది దర్శనం కావడానికి. మాకు ఇంత టైం కూడా లేదు. ఇక్కడ 3 type ఆఫ్ దర్శనములు ఉన్నాయి అనమాట. ఒకటేమో స్పెషల్ దర్శనం, చైర్లో కూర్చోబెట్టుకొని తీసుకోపోతారు, దానికి ప్రైస్ వచ్చేసి 1200 per person. అండ్ ఇట్లా లైన్లో నుంచి ఉన్నది ఒకటి, అండ్ దూరదర్శన్ ఇంకొకటి. ఆ దూరదర్శన్కి వచ్చేసరికి స్క్రీన్లో చూడటం, ఇదేమో డైరెక్ట్ మనం శివలింగాన్ని టచ్ చేయొచ్చు, మనకి కావాల్సిందో టచ్ చేయడం. బట్ మేమైతే ఒకసారి వెళ్తున్నాం, నార్మల్గా ఏమైనా ట్రై చేద్దాం అక్కడ ఏమైనా సెట్ అవుతుందేమో ఇట్లా. ఒకసారి అయితే ఫస్ట్ దూరదర్శనం చేసుకుందాం, తర్వాత ప్లాన్ చేద్దాం ఏమేమి చేయాలని చెప్పి. ఇది టెంపుల్, ఇక్కడ వచ్చేసరికి టెంపుల్ ఎంట్రన్స్. భీమశంకర్ ఈజ్ వన్ ఆఫ్ ది 12 sacred జ్యోతిర్లింగాస్. ఇది ఒక జ్యోతిర్లింగం అనమాట, లార్డ్ శివ. అది అకార్డింగ్ టు ది శివ పురాణ ప్రకారం డెమాన్ త్రిపురాసుర తపస్సు చేస్తూ లార్డ్ బ్రహ్మ నుండి వరాలు పొందిండు. అండ్ దేవతలని, సేజెస్ని డిస్టర్బ్ చేశాడు. ఈ అధర్మాన్ని డిస్టర్బ్ చేయడానికి అని చెప్పి లార్డ్ శివ ఇక్కడే త్రిపురాసురని చంపాడు. చంపిన తర్వాత లార్డ్ శివ నుంచి వచ్చే చెమట, స్వెట్ నుండి భీమ రివర్ ఇట్లా జన్మించిందని ఇక్కడ ప్రజలు అంటారు అనమాట. అది యాక్చువల్ అది కూడా నిజమే, ఎందుకంటే నేను గోల్ ఇట్లా ఇక్కడికి వచ్చామని చూసాను భీమశంకర్ ఒక ప్రత్యేకమైందని. ఆ రివర్ మెయిన్ అనమాట, అక్కడ శివుని చెమట నుంచి వచ్చిందని చెప్పి అంటున్నారు. అది ఫ్యాక్టే అది వచ్చేసరికి. ఇక్కడ ఇంకా లైన్ చూసుకోండి, 1/2 kilometer అట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి స్టెప్స్ వెళ్ళాలి. అండ్ మంకీస్తో చాలా జాగ్రత్త. ఇక్కడ ఏమన్నా చేతులు ఏమన్నా కవర్స్, స్నాక్స్ ఇట్లా ఏమైనా ఉంటే లాక్కొని వెళ్తూ ఉంటాయి డైరెక్ట్. వాటిని మనం కూడా ఏమనలేము అట్లా. ఇక్కడ లాడ్జెస్ కూడా ఉంటాయి, ఎవరైనా వచ్చి నైట్ ఇట్లా స్టే చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. ఇంకా బాగుంటుంది నైట్ స్టే ఇక్కడ మస్తు ఉంటుంది అనమాట, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ చుట్టుపక్కల 7-8 places ఉన్నాయి తిరగాల్సిన, అవన్నీ తిరగవచ్చు. ఇప్పుడే దూరదర్శనం అయితే అయిపోయింది, బట్ మాకు అంత సాటిస్ఫై కాలేదు, ఎందుకంటే స్క్రీన్ల నుంచే చూడాల్సి వస్తుంది. బట్ ఈ ఆర్కిటెక్చర్ చూసుకుంటే టెంపుల్ది చాలా పురాతనం కాలంది, more than 1000 years ఓల్డ్ టెంపుల్ ఇది. ఇట్లా ఉందన్నమాట. అండ్ అగైన్ మేము ఏదో ఒకటి చేసి లైన్లో అయితే జాయిన్ అయినాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 to 30 minutes అయితే దర్శనం అయిపోతుంది ఈ లైన్లో నుంచి. ఇక మా ఫ్రెండ్ ఇట్లా ఏదో ఒకటి చేసినాం, అది మధ్యలో దూరేసినాం అనమాట. అండ్ ఇక మేము పూలు ఇవి అయితే తీసుకొని ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఫైనల్లీ మేమైతే దర్శనం అయితే అయిపోయింది. అబ్బా క్రేజీ అంటే క్రేజీ. శివలింగాన్ని టచ్ చేసినప్పుడు అయితే మనకి గూజ్ వామ్స్ వస్తూ ఉంటాయి, అంత ఘనంగా ఉంటుంది మనకి. అసలు మస్తు ఎక్స్పీరియన్స్ అయితే పక్క భీమశంకర్ విజిట్ చేయండి. క్రేజీ అంటే క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఆ టెంపుల్ కూడా ఆర్కిటెక్చర్ చూసుకుంటే 1000 years కంటే ఎక్కువ అవుతుంది అనమాట. ఆ టెంపుల్ కూడా బిల్డ్ చేసి కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంది మాకైతే. ఇది వచ్చేసరికి సంథింగ్ ఏందో తెలియదు, బట్ ఇది ఒక 10 rupees లీఫ్. ఎంత తిన్ను ఉందో చూడండి, టేస్ట్ మాత్రం ఓకే. దీని పేరు తెస్తే కామెంట్ చేయండి.
రామ్ ఇది హనుమాన్ టెంపుల్. దీనికి ఒక చరిత్ర కూడా ఉందన్నమాట. ఈ ఫారెస్ట్ని ఇక్కడికి వచ్చే వాళ్ళని హనుమాన్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు అని చెప్పి. ఇట్లాంటి ప్లేసెస్ ఇంకా కావాలంటే ఇప్పుడు నేను మెన్షన్ చేస్తా. ఆ ప్లేసెస్కి వెళ్ళండి మీకు ఫ్రీ టైం ఉంటే. ఇక్కడ వాటర్ కూడా చూసుకోండి, బ్లూ కలర్ లేక్ వాటర్ మొత్తం హైలైట్ ఉంది కదా. గుప్త భీమశంకర్ స్మాల్ శివలింగం బట్ లొకేటెడ్ ఇన్ కేవ్స్. నాగ్ఫాని మొత్తం స్నేక్స్ టైప్లో ఉంటాయి అన్నమాట. హనుమాన్ లేక్ అప్పుడు ఇప్పుడు మనం వెళ్ళింది అది హనుమాన్ లేక్. అండ్ బొంబాయి పాయింట్ ఇక్కడ మొత్తం ఫాగ్ వచ్చేస్తుంటుంది. ఈ వెదర్లో ఈ ఫాగ్లో మ్యాగీ తింటుంటుంటే ఆ కిక్కే వేరు. అందరికి తెలిసిందే మనం మ్యాగీ ఏ టైంలో ప్రిఫర్ చేస్తామని. ఇప్పుడు మనం వచ్చేసరికి 3355 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఉన్నాం ఫ్రమ్ సీ లెవెల్. కిర్రాక్ అంటే కిర్రాక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు పక్కా విజిట్ చేయండి భీమాశంకర్. నేను ప్లేసెస్ కూడా మెన్షన్ చేసి ఎటు వెళ్ళాలని. అండ్ మీకు ఇందాక చెప్పినా కదా ఇట్లా భీమాశంకర్ స్టోరీ. ఇట్లా త్రిపురాసుని చంపిన తర్వాత శివుని స్వెట్ నుంచి ఒక రివర్ ఏర్పాటు పడిందని, ఆరిజినేట్ అయిందని చెప్పి భీమా రివర్ అదే ఇక్కడ వచ్చినాము ఈ ప్లేస్కి. ఒకవేళ మీకు టైం ఉంటే మస్ట్ అండ్ షూర్గా విజిట్ చేయండి. ఈ రివర్ అనేది మన తెలంగాణ అండ్ కర్ణాటక బోర్డర్లో వస్తూ ఉంటుంది. అండ్ కృష్ణా రివర్లో జాయిన్ అవుతుంది, అటాచ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ నుంచి రివర్ స్టార్ట్ అయ్యేది. అందరూ అంటుంటారు భూముల నుంచి ఇట్లా నది స్టార్ట్ అవుతుందని, బట్ కాదు. ఇక్కడ వర్షం నీళ్ళు వస్తుంటాయి కదా, ఆ వర్షం నీళ్ళతోటి ఇక్కడ నుంచి కొంచెం కొంచెం నది స్టార్ట్ అయ్యి పెద్దగా మధ్యలో అన్ని రివర్స్ జాయిన్ అవుతూ ఉంటాయి అనమాట. దానివల్ల అసలు ఈ వ్యూ మాత్రం ఇక్కడ క్రేజీ ఉంటుంది. పక్కా విజిట్ చేయండి ఒకవేళ మీరు భీమా. ఇక ఫైనల్లీ మనం అయితే రిటర్న్ అయితే అయిపోయినాం. క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ నాకైతుంది. ఇట్లా గ్రీనరీలో ఈ అడ్వెంచర్ ప్లేస్ అండ్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూస్తుంటే అన్నీ మనకు కావాల్సినవి ఒకే చోట దొరికితే ఎట్లా ఉంటుందో అది మహారాష్ట్ర. పెట్టిన పేరు గ్రీనరీకి, ఫాగ్కి అండ్ మాన్సూన్లో అసలు తిరగాల్సిన ప్లేస్ అంటే మహారాష్ట్రలో ప్రతి ప్లేస్ కవర్ చేయాలన్నమాట. చాలామంది లోనావాలా అండ్ ఇట్లా పూణే వరకే కవర్ చేస్తుంటారు, బట్ ఇట్లా భీమాశంకర్ ఈ రూట్స్ కూడా వెళ్ళండి. అసలు మీకు ఒక లైఫ్లో ఎక్స్పీరియన్స్ అంటే తెలుస్తూ ఉంటుంది. నార్మల్గా ఈ గ్రీనరీ ఏంది, ఇట్లా నేచర్కి అయితే మీరు ఇట్లా నేచర్లో వరకు కాకపోయినా నేచర్ అనేది ఎడిక్ట్ అయిపోతారు మీరు నేచర్కి. అంతా బాగుంటుంది అనమాట మాన్సూన్లో ఈ ప్లేసెస్. ఈ రోడ్ చూడండి సింగిల్ రోడ్, బట్ ఎక్కువ వెహికల్స్ కూడా రావు. అందుకే చెప్తున్నా మెయిన్ కూడా సేఫ్గా వెళ్ళండి. వెహికల్ అనేది మంచి కండిషన్లో చూసుకొని వెళ్ళండి, ప్రాబ్లం రాకూడదు వెహికల్కి ఇట్లా వెళ్ళారంటే. 1-2 నైట్ టైం మోస్ట్లీ ట్రావెలింగ్ అనేది పెట్టుకోండి ఎర్లీ మార్నింగ్. నైట్ టైం మాత్రం అస్సలకి ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే ఇది చాలా డేంజరస్ రోడ్డు అండ్ సింగిల్ రోడ్ ఉంటుంది అనమాట. మొత్తం ఘాట్ రోడ్డే కదా, కొంచెం అటు ఇటు అయినా టైర్ స్లిప్ అవుతుండే. లిటరల్లీ మా కారు కూడా ఇట్లా స్లిప్ అయింది, ఎందుకంటే ఇట్లా కొండ పైకి వెళ్ళేటప్పుడు మొత్తం రోడ్డు ఖరాబ్ అయిన రోడ్డు కదా, డ్రిఫ్ట్ కొడుతుంది అనమాట. అదో ఇదో లైట్గా కొంచెం గ్రిప్ అందుకొని మళ్ళీ పైకి ఎక్కింది, లేకపోతే మేము దిగి పుష్ చేయాల్సి వచ్చేది. బట్ డేంజర్ అంటే డేంజర్ ఉంటుంది ఈ రోడ్లో. చూసుకొని వెళ్ళండి అండ్ బీ సేఫ్. మెయిన్లీ వెళ్తున్నారంటే బీ సేఫ్. అండ్ మీరు భీమాశంకర్ ప్రిఫర్ చేస్తున్నారా, మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి రెయిన్ కోట్స్, కంఫర్టబుల్ షూస్ అండ్ కంపల్సరీ ఒక కెమెరా, మంచి కెమెరా తీసుకోండి. ఎందుకంటే మనకు కావాల్సింది మెమోరీస్ మొత్తం అందులో స్టోర్ చేసుకుంటాం కాబట్టి పక్కా తీసుకెళ్ళండి. బికాస్ ప్రతి టర్న్లో ఒక సూపర్ వ్యూ రెడీగా ఉంటుంది అనమాట. ప్రతి టర్న్లో ఒక సూపర్ వ్యూ రెడీగా ఉంటుంది, చూసుకోండి మీరు చూడైతే. సో ఫ్రెండ్స్, స్పిరిచువల్తో పాటు నేచర్ని ఎంజాయ్ చేయాలంటే భీమాశంకర్ మస్ట్ విజిట్ డెస్టినేషన్. పక్కా అంటే పక్కా. ఈ టెంపుల్ చూడండి కొంచెం డిఫరెంట్, నాకు కూడా ఏమిటో తెలియదు. బట్ ఒక విలేజ్ మన దగ్గర పొలిమేరలో పెడతాం కదా, వీళ్ళ దగ్గర కూడా అంతే సేమ్ అక్కడ ఉందన్నమాట. అదంతగానంగా నాకు కూడా అంత ఐడియా లేదు దాని గురించి. ఇక్కడ ఇల్లులు చూసుకోండి, చిన్న చిన్న విలేజెస్ మా అంటే ఒక 10 to 20 ఉంటాయి. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ నేను చెప్పా కదా ఇందాక, ఎట్లా ఉన్నది చూడండి వాటర్ ఫాల్స్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టర్నింగ్ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. మస్తు అంటే మస్తు ఉంటుంది అనమాట, అంతా బాగుంటుంది. చెప్పే కదా ప్రతి టర్న్లో ఒక సూపర్ వ్యూ రెడీగా ఉంటుంది మీకోసం. ప్రతి టర్న్లో ఒక సూపర్ వ్యూ రెడీగా ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టే వ్యూస్లో కూడా చూడండి, నార్మల్గా క్యాప్చర్ చేసిన వీడియోస్, బట్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వ్యూ పాయింట్ దొరుకుతుంది మీకు. ఒకవేళ మీ దగ్గర చాలా టైం ఉంటే ఒక డే జర్నీకి పెట్టుకోండి, మొత్తం ప్లేసెస్లో మధ్యలో ఆగి, అండ్ ఇంకో డే దర్శనం చేసుకోండి. అక్కడ ఉండడానికి లాడ్జెస్ కూడా ఉన్నాయి మంచి. వీక్ డేస్లో వెళ్తే మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్, లైక్ 1000 రూపీస్ 1200 రూపీస్లో మీ ఫ్యామిలీ ఉండిపోవచ్చు. అదే వీకెండ్స్లో వెళ్తే 3,000-4,000 కూడా చెప్తున్నారు అనమాట. అది ఇక్కడ మహారాష్ట్రలో ఏదైనా సరే వీక్ డేస్లో అండ్ నాన్ సీజన్లో అయితే చాలా తక్కువ ప్రైసెస్ దొరుకుతాయి. ఆ సీజన్ అండ్ వీకెండ్స్లో మాత్రం చాలా ప్రైజెస్. ఈ గ్రీనరీ చూడండి అసలు ఎంత ఘనంగా ఉందంటే, డైలీ వర్షం పడుతూనే ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది
ఫారెస్ట్లోకి వెళ్తుండం అసలు మనకైతే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి. ఈ ఫారెస్ట్ నేమ్ వచ్చేసరికి లష్ గ్రీన్ ఫారెస్ట్ అనమాట. భీమశంకర్ టెంపుల్ మొత్తం లష్ గ్రీన్ ఫారెస్ట్లోనే ఉంటుంది. మస్తు ఉంటుంది ప్లేసెస్ మాత్రం. అండ్ మహారాష్ట్ర నేషనల్ బర్డ్ నాకు కూడా ఇంతవరకు అది తెలియదు, ఇండియన్ గేట్ స్క్విరెల్ అంట, అది చూడాలి ఒకసారి అన్న నేను కూడా. వాటర్ ఫాల్స్ చూసుకోండి, ప్రతి వ్యూ, ప్రతి రోడ్ క్రేజీ ఎక్స్పీరియన్స్. బట్ బీ సేఫ్కి రోడ్లోకి ఇట్లా ట్రావెల్ చేస్తున్నారా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఒకసారి వ్యూ రోడ్డు చూసుకోండి, ఎంత నార్మల్గా ఎంత సింపుల్గా ఉంది ఒక రోడ్ కదా. అసలు ఈ వ్యూ చూడండి, ఇది ఒక ఊరు బట్ వ్యూ చూడండి. మన దగ్గర ఇట్లాంటి అయితే మ్యాక్సిమం ఉండదు ఇంత గ్రీనరీ తోటి. ఒక 5 to 10 కిలోమీటర్స్ చిన్న చిన్న ఊర్లు వస్తుంటాయి, బట్ ఎక్కువ ఇల్లు ఉండవు. మోస్ట్లీ 10-20 హౌసెస్ ఉంటాయి అంతే. బట్ చుట్టుపక్కల మీకు ఏమైనా కావాలన్నా ఏమైనా షాప్స్ కూడా దొరకవు అనమాట. మస్ట్ అండ్ షుడ్గా ఒక ఫోర్డ్ కానీ ఏమన్నా టైర్ పంచర్ స్పేర్లో ఏమన్నా రెడీ పెట్టుకోండి పక్క. ఎందుకంటే ఇట్లాంటి రోడ్స్ వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండిపోవాలి. మనకి ఎక్కడ బ్రేక్ డౌన్ అయినా సిగ్నల్స్ కూడా రావు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు. బై మ్యాప్ మనం వెళ్ళాలనుకుంటే మ్యాప్ చూసుకుంటా ఒక 10 కిలోమీటర్స్ రోడ్డు ముందే చూసుకోండి పక్కా. మీరైతే 10 కిలోమీటర్స్ వరకు ఎట్లా ఉంటుంది, ఏ సైడ్ నుంచి ఏ సైడ్కి వెళ్ళాలి, మన టర్నింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సిగ్నల్ రావచ్చు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఎవరు చుట్టుపక్కల కూడా ఉండాలన్నమాట మనం అడుగుతానికి కూడా. మాకే చాలా ఇబ్బంది అయింది వెళ్ళేటప్పుడు. ఇక వచ్చేటప్పుడు అంటే కొంచెం ఐడియా వస్తుంటుంది కదా, ఈ రూట్లో వెళ్ళాం, అట్లా వెళ్ళాం, ఇట్లా వెళ్ళామని. దానివల్ల చూసుకొని వచ్చేసిన. చూడండి ఈ లేక్ ఇట్లా వెళ్తుంటే దారిలో క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక నాకైతే ఉండిపోవాలనిపిస్తుంది ఒక 2-3 డేస్ ఇక్కడ, 10 డేస్కి. బట్ ఆఫీస్ ఉంది మనకి రేపు నుంచి, మళ్ళీ తప్పదు వెళ్ళిపోవాల్సి వస్తుంది. క్యాప్చర్ చేస్తుండే మనల్ని తను. అండ్ నెక్స్ట్ వీక్ ప్లాన్ వచ్చేసరికి కాలు వాటర్ ఫాల్స్ అనుకున్నా, బట్ ఏమవుతుందో చూద్దాం. మహారాష్ట్రలో లాంగెస్ట్ వాటర్ ఫాల్ అంటే అదే అనమాట. చాలా పైనుంచి పడుతూ ఉంటుంది, బట్ అక్కడ ఫేమస్ తెలిసే ఉంటుంది చాలామందికి ఆ ప్లేస్ వచ్చేసరికి. ఫ్రమ్ ముంబై 110 కిలోమీటర్స్ ఉంటుంది, పూణే నుంచి 190 220 నియర్ 220 ఉందన్నమాట. బట్ అక్కడికి కూడా వెళ్ళాలి. చూద్దాం నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ ఏదైనా మంచి ప్లేస్ని తీసుకొస్తాం మీకోసం. ఈ వ్యూని చేయండి కొంచెం సేపు. మళ్ళీ ఇట్లాంటి వ్యూస్ అయితే మనకు దొరకవు, పక్కా చెప్తున్నా నేను. మాకు దర్శనం మాత్రం హైలైట్గా అయిపోయింది ఫైనల్లీ. క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది దర్శనంలో. ఇల్లులు చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి. ఒక్కొక్క 2 ఫ్లోర్స్ ఉంటాయి, బట్ పైన రేకుల షెడ్ అట్లా వేసి చాలా డిఫరెంట్గా మంచిగా కట్టుకున్నారు అనమాట. బట్ వీళ్ళు సిగ్నల్స్ రావు, కరెంట్ ఉంటుందో ఉండదో తెలియదు, ఎట్లుంటున్నారో కూడా తెలియదు. ఫైనల్లీ మేమైతే ఎక్స్ప్రెస్ హైవే మీదకి మళ్ళీ వచ్చేసినాం, లోనావాలా నియర్. ఈ మా పవన్ బాయ్ అయితే చిల్లులో ఉండే ఈరోజు మొత్తం డాన్స్ చేస్తుండే. ఇక చూసుకోండి ఇక. पवन भाई हम अनसुनी फरियाद आपको मेरी दलाई
इंसान की औलाद है अंदर बाहर होने दो, हमें हंसने दो, हमें रोने दो, हमें हंसने दो, हमें रोने दो, सब भेद भरम। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. మేరా దోస్త్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం కొత్త ప్లేస్తో, కొత్త బ్లాగ్తో. రైట్, బై బాయ్, టాటా, సీ యూ. ఫైనల్లీ వీఆర్ బ్యాక్ టు రూమ్. కళ్ళు చూడండి, ఘోరంగా అంటే ఘోరంగా రెడ్ అయిపోయినాయి చాలా. సేఫ్గా రీచ్ అయినాం అనమాట.